కామెపల్లి మండలం ఖమ్మం జిల్లా లైసెన్స్ సర్వేయర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చిందంటే, భూభారతి చట్టం అనేది అమల్లోకి తేవాలి. ధరణి స్థానంలో దీన్ని తెచ్చారు. దీని ఉద్దేశం భూములన్నీ డిజిటలైజేషన్ చేయాలి, అన్ని నంబర్లకు భూదారి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెచ్చారు. ఇది చేయాలంటే రీసర్వే జరగాలి. ఈ రీసర్వే జరగాలి అంటే ఉన్న సర్వేయరు సరిపోరు, లైసెన్స్ సర్వేయర్లను తేవాలి అని చెప్పేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చారు. అప్రెంటిస్షిప్ చేపించేసి లైసెన్స్ ఇచ్చేసి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలం నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కళ్ళం విధుల్లోకి వెళ్ళాలి అని మేము ఎదురు చూస్తున్నాం. కానీ గవర్నమెంటు ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రెస్ మీట్లలో అసెంబ్లీలలో చెప్తున్నారు, కానీ ఇప్పటిదాకా వాస్తవంగా అయితే మమ్మల్ని విధుల్లోకి పిలవట్లేదు. మొన్న 50 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పేసి మీరు విధుల్లోకి రావాలని చెప్పేసి అర్జెంటుగా పిలిచారు. అయితే ఈ 50 రూపాయలు అనేది ఏ రకంగా సరిపోతాయి అని ప్రతి ఒక్క లైసెన్స్ సర్వేయరు ఆందోళన చెందుతున్నాడు. ఈరోజు అడ్డ మీద కూలీలకు ఒక రోజుకు 800 నుంచి 1000 రూపాయలు ఇస్తున్నారు. కానీ మా పరిస్థితి అట్లా లేదు. 20,000 కేటాయిస్తున్నాము, మీరు పని చేయండి, నెల మొత్తం చేస్తే 5,000 కూడా రావట్లేదు. కానీ ట్రావెలింగ్కే 10,000 దాటి ఖర్చు అవుతుంది. మరి ఏ రకంగా చేస్తారు? లైసెన్స్ సర్వేయర్ల పరిస్థితి ఈరోజు ఎట్లా తయారైపోయిందంటే, ఉన్న జాబులను వదిలేసి కుటుంబాల యొక్క ఒత్తిడి పెరిగింది. పిల్లల్ని పోషించుకోలేక, కుటుంబాలను ఆర్థిక భరోసాని ఇవ్వలేక వీళ్ళు అసలు ఏ రకంగా ఉండాలని మనోవేదనకు గురయ్యి కొంతమంది లైసెన్స్ సర్వేయర్లు చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం భూభారతిని ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాము, దీన్ని అన్ని సమూల ప్రక్షాళన చేయడానికే దీన్ని తీసుకొచ్చామన్నారు. దాంట్లో భాగంగా మమ్మల్ని తీసుకున్నప్పుడు మా ఉద్దేశాన్ని, వాళ్ళ ఉద్దేశాన్నైనా ఫుల్ఫిల్ చేసుకోవడానికి మమ్మల్ని వాడుకోవాలి. మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చేసి ఇట్లా గాలికి వదిలేసేయడం అనేది ఎంతవరకు కరెక్టు? మరి ఇంతమంది 6,500 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఇంతమంది బతుకులు ఏమైపోవాలి? ఈ పని చేస్తేనే రోజులు వెళ్ళదీసే రోజులు. ఇప్పుడు ఉపాధి లేక ఏది లేక వీళ్ళు ఏం చేయాలి? ఉన్న జాబులను వదిలేశారు. గవర్నమెంట్ ప్రభుత్వ వ్యవస్థనే తీసుకుంటుంది అన్నప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది. అరే గవర్నమెంట్ ద్వారా మనం పని చేస్తున్నామంటే అందరికీ మంచిగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో జాబులను కూడా వదిలేసి దీంట్లోకి వచ్చారు. సంవత్సరం నుంచి ఏది లేక ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏ రకంగా చేయాలి? గవర్నమెంట్ దాని ఉద్దేశాన్ని పూర్తి చేయాలంటే ఇప్పుడు కాకుండా ఒక్కొక్క మండలాలు చేసుకుంటాము, వచ్చిన వాళ్ళనే ఆశ చూపించేసి కొంతమందిని తీసుకెళ్ళి చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సరే ఆ రీసర్వేకైనా ఒక మండలంలో వాళ్ళు చేస్తారు, 1 నెల మాత్రమే చేస్తారు. మిగతా నెలల పరిస్థితి ఏంది? అసలు ఈ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారు? మమ్మల్ని ఉపాధి కల్పిస్తామని ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఎందుకు గాలికి వదిలేస్తున్నారు? దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అసెంబ్లీలో ప్రెస్ మీట్లలో అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నాయి, భూ రికార్డులని మంచిగా జరుగుతున్నాయి, అన్ని చకచక శరవేగంగా జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ వాస్తవానికి ఇది జరుగుతున్నాయా? మండలాల్లో ఎఫ్లైన్ పిటిషన్లు అట్లనే ఉన్నాయి, భూ సమస్యలు అనేవి అట్లనే ఉన్నాయి. ఈ భూదార్ అనే విషయం కాదు కదా, కనీసం ఈ భూభారతి చట్టం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో కూడా క్లారిటీ లేకుండా అయిపోయింది. పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంలో మేము భాగం అవ్వాలని అనుకుంటున్నాం. మేము భాగమే కాబట్టి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారకుండా ఉండాలని మేము ఇన్ని రోజులు ఓపిక పట్టాము. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులని ప్రభుత్వమే ఎందుకు కల్పిస్తుందని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఈ రోజున మొన్ననే జీవో పాస్ ఏమైంది, స్కిల్డ్ వర్కర్స్కి ఒక రకంగా శాలరీ ఉంటుందని చెప్పారు. ఆ స్కిల్డ్ వర్కర్ ప్రకారం కూడా కనీస వేతనం 25,000 నుంచి ఉండాలి. మాకు ఆ రకంగా అయినా కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నాము. మా డిమాండ్ ఇదే, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మేము ఫీల్డ్కి వెళ్ళి పనిచేస్తాము. ఎన్నో సంఘటనలు జరుగుతాయి, పాము కాటు జరుగుతుంది, ఏదైనా అనుకోని సంఘటనలు జరుగుతాయి. మేము ఫీల్డ్లోకి వెళ్ళి చేయాలంటే ప్రాక్టికల్గా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం గవర్నమెంట్ చూపించాలి. అంటే మాకు ఉద్యోగ భద్రతతో పాటు సోషల్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మాకు ఇవ్వాలి, మాకు ప్రొవైడ్ చేయాలి, ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి. అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లైసెన్స్ సర్వేల వైస్ ప్రెసిడెంట్ని. మా ప్రధాన డిమాండ్లు అంటూ ఏం లేవు సార్. మాకు ఫస్ట్ భూభారతిని తీసుకొచ్చారు, ధరణిని బంగాళాఖాతంలో కలిపేసి భూభారతిని తీసుకొచ్చారు. భూభారతి వల్ల రైతుల సమస్యలు అన్నీ పోతాయని చెప్పేసి చెప్పారు. మమ్మల్ని తీసుకొని వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు, అప్రెంటిస్ చేయించుకున్నారు. తర్వాత మమ్మల్ని వదిలేశారు, లైసెన్సులు ఇచ్చారు. మాకు ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మాకు లైసెన్సులు ఇచ్చారు.
కానీ ఆ ఒక్కరోజు మాత్రమే పరిమితం అయ్యాయి. తర్వాత నుంచి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము ఒకవేళ మండలికి అలాట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళి చేయాలంటే మాకు కనీసం 50 కిలోమీటర్లు వస్తుంది. ఎకరానికి వచ్చేసి 50 రూపాయలు మాత్రమే ఇస్తా అంటున్నారు. ఆ 50 రూపాయలకి ఎటువంటిది మాకు కానీ మా కుటుంబాన్ని కానీ మేము పోషించుకోలేము. అమ్మాయిలు అయి ఉండి కూడా మేము ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాం? గవర్నమెంట్ నుంచి వచ్చింది, మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ చేస్తుంది అన్న ఆశతో మేము వచ్చి 1 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం. అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక మినిస్టర్ గారి నుంచి కానీ, కలెక్టర్ గారి గురించి కానీ, ఏడీ ఆఫీస్ నుంచి కానీ ఎటువంటిది కూడా ఇంతవరకు మాకు ఎటువంటిది చూపించలేదు. మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మాకు వర్క్ కూడా చూపించట్లేదు. మేము ఒక్కటే కోరుతున్నాం, మాకు 30,000 కనీస గౌరవ వేతనం ఇచ్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మమ్మల్ని వాడుకోమని చెప్తున్నాం. మేము ఖచ్చితంగా భూభారతిని సక్సెస్ చేసి చూపిస్తాం. మేము మమ్మల్ని తీసుకొని మా ప్రాబ్లంలను కూడా మీరు సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తర్వాత ఏం లేదు, తర్వాత బంగారయ్య గారు అనే లైసెన్స్డ్ సర్వేయర్, ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యి కుటుంబంలో ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఆయన చనిపోవడం జరిగింది. అలా ఎంతోమంది ఇప్పటికి కూడా సూసైడ్ చేసుకుంటామని వస్తున్నారు. కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు తొందరగా పరిష్కారం చూపించి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మా అందరికీ కూడా ఉపాధిని కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అనేక ప్రమాదాలు జరగవచ్చు, ప్రతిరోజు ఒకేలా ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మేము వెళ్ళే ప్రాంతాలు కూడా ఎలా ఉంటాయో తెలియదు. రైతులు కూడా గొడవలు పెట్టవచ్చు, అలా ఎన్నైనా జరగవచ్చు. కానీ అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మా గురించి ఆలోచన చేసి మాకు తగిన న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం.